ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. పరకామణి ఉదంతం ఏదైతే ఉందో, పరకామణిలో రవికుమార్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఇంతకుముందు అక్కడ జిఎన్ఆర్ ఆశ్రమంలో పనిచేసేటటువంటి వ్యక్తి, అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ చోరీకి సంబంధించినటువంటి అంశం పట్టుకుంది. ఆ రవికుమార్ అనేటటువంటి వ్యక్తిని పట్టుకున్నటువంటిది ఆ రవికుమార్ పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే పట్టుబడినటువంటి సంఘటన. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అతన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి అప్పుడు ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్, ఏదైతే ఆ రోజున సెక్యూరిటీగా ఉన్నటువంటి ఆ సతీష్ కుమార్ ఈవేళ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించింది. మొన్ననే అతన్ని సిఐడి పిలిచి విచారించింది. యాక్చువల్గా మొన్న హైకోర్టు దాని మీద అప్పట్లో ఏదైతే రాజీ కుదిర్చి రవికుమార్కి జైలు శిక్ష వేసిన 15 రోజులు, 2 నెల రోజులకు మించి పడదు, మొదటిసారి దొంగతనం కాబట్టి పట్టుబడింది. అదే అతను అంతకుముందు ఏళ్ల తరబడి దొంగతనాలు చేశానన్నటువంటిది కమిట్ అయ్యాడు కాబట్టి దాదాపు 14.5 కోట్ల ఆస్తులు స్వామివారికి రాసిచ్చాడు కాబట్టి, అంటే అధికారిక లెక్కల ప్రకారం అది అయితే అన్అఫీషియల్గా అయితే 100 కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చాడు కాబట్టి ఆ రోజున రాజీ అన్నటువంటిది జరిగింది. ఆ రాజీ అన్నటువంటి తప్పంటూ హైకోర్టు తీర్పిచ్చి దాని మీద సిఐడితో విచారించడానికి ఆదేశించినటువంటి నేపథ్యంలో సిఐడి అడిషనల్ డీజీ విచారణకు మొన్ననే ఈ సతీష్ కుమార్ని పిలిచారు. వారం రోజులుగా సిట్ విచారణలో పోలీసు ఉన్నతాధికారులు ఆయన విచారిస్తూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు అతను కాస్త రైలు పట్టాల మీద చనిపోయి ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అతని కుటుంబం ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అతన్ని వారం రోజుల నుంచి కూడా కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని చెప్పి తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని, అందుకు అతను నిరాకరించి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో ఈ అనుమానాస్పద మృతికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అన్నటువంటిది ఇటు తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. తన మృతదేహం అయితే రైలు పట్టాల మీద కనిపించడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అనూహ్యమైనటువంటి సంఘటన. ఈ పరకామణి వ్యవహారాలకు సంబంధించి ఒక పక్కన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ మీద 2023 ఏప్రిల్లో ఫిర్యాదు చేసిందే ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్. ఉండి సొమ్ముల లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్టు ఆ రోజు సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. టీటీడీ పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తుండగా పట్టుకున్నది కూడా ఆయనే. ప్రస్తుతం తను గుంతకల్లు రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సందర్భంలో ఈ విచారణకు పిలవడం, ఈ విచారణ సందర్భంగా వెళ్ళినటువంటి వ్యక్తి తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం దగ్గర రైల్వే ట్రాక్ మీద చనిపోయి పడి ఉండటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 6న సతీష్ కుమార్ని విచారించిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది.